ఎందుకమ్మా ఇంత ఆలస్యం? అందరూ ఎదురు చూస్తున్నారు. ఏంటమ్మా విశేషము? మంచి విషయమే. అమెరికా నుండి డాక్టర్ రాజు నిన్న సంబంధం చూడడానికి వచ్చారమ్మా. నిజం చెప్పాలంటే చాలా అందంగా ఉన్నారు. నాకు నచ్చారు. ఎవరిని అడిగి ఇవన్నీ చేశారు? ఇప్పుడు ఈ వరాన్ని ఎవరు ఇక్కడికి తీసుకొచ్చారు? మీ నాన్నగారు జీవితంలో మొదటిసారి మంచి పని చేశారు. నంబియారు వాళ్ళ అబ్బాయి. నువ్వు త్వరగా వెళ్ళి చీర మార్చుకొని రా అమ్మా. అప్పు స్వామికి చెప్పలేదని బాధపడుతున్నావా? తెలిస్తే ఆయన సంతోషిస్తారు. నాకే పొద్దున్నే తెలుసు. ఇక మీదటే వెళ్ళి అప్పు స్వామికి చెప్పాలి. అమ్మాయిలకి పెళ్లి యోగం ఎప్పుడొస్తుందో చెప్పలేం కదా. నువ్వు వెళ్ళి రెడీ అవ్వమ్మా. నువ్వేంటి ఇక్కడ నిలబడి ఉన్నావు? ఇంటికి వచ్చింది ఎవరో తెలుసా? నీ మాదిరి దుబ్బాకోరు డాక్టర్ కాదు. ఎవరైనా నేను చూడబోయలేదు. నాకు పెళ్లిలో కొంచెం కూడా ఇష్టం లేదు. అప్పుడే నిన్ను నిలబెట్టి తగలబెడతాను. ఇంటికి వచ్చిన వాళ్ళ ముందు నన్ను అవమానిస్తే నేను పాతవాళ్లాగా మారతాను. నిన్ను తను వస్తుంది, మీరు లోపలికి వెళ్ళండి. అంబిక, అమ్మ నీకు మంచిగా చెప్తుందమ్మా. ఈ ఇంటి ప్రశాంతిని చెడపకు. నా కోసం వెళ్ళమ్మా. అమ్మ చెప్పిన మాట వినమ్మా. దయచేసి నువ్వు వెళ్ళమ్మా. అక్క రండి అక్క, శారీ తీసి పెట్టేశాను. రా అంబిక, రా. రండి. అప్పుడు నేను చెప్పినట్టుగానే మీ అమ్మాయి దారిలోకి వచ్చేసింది. సరేగానే అమ్మికి పాస్పోర్ట్ ఉందా? లేదే. తొందరగా తీసుకోమని చెప్పవయ్యా. ఇద్దరికి నచ్చితే ఆలోచిద్దామే. ఆమెకు నచ్చుంటుంది. సరస్వతి, అమలు, ఇదే రాజీ. మన ఊళ్ళో ఉన్నట్టుగా దుబాకో రాజపత్రి కాదు. ఒక రోజు 20 ఆపరేషన్లు చేసే డాక్టర్. అది అమ్మాయికి తెలుసయ్యా. అమ్మాయికి నచ్చిందా లేదో అడుగు. నచ్చే ఉంటుంది నమియార్. రాజు, నా ఈమెను చాలా కష్టపడి చదివించాను. అమ్మాయి నాకు నచ్చింది. నీకు నచ్చిందా లేదా చెప్పు రాజా. ఇంతకు ముందే అమ్మాయి ఫోటో చూశాడు. ఇప్పుడు అమ్మాయితో మాట్లాడాలనుకున్నా కూడా మాట్లాడొచ్చు. నేను పెద్దగా ఏది అడగా అనుకోలేదు. నేను అమెరికాలో వేరే కల్చర్లో పెరిగిన వాడిని. నానే బలవంతం చేశాడు మన ఊరు అమ్మాయిని పెళ్లి చేసుకోమని. ఓకే, ఐ అగ్రీ. నాకు తెలవాల్సింది ఒకటి ఉంది. అమెరికా కాలేజీలో చదువుకున్న అమ్మాయి వేరే ఎవరితో అయినా, ఐ మీన్ ఎనీ లవ్ అఫేర్? బాగా అడిగావు. మరి ఎక్కడైనా సరే తల వేసుకుని తిరిగేలాగా నా కూతుర్ని పెంచాను. నాన్నకు ఏనాడు ఎదురే చెప్పదు. ఆమెకు నువ్వు తప్పకుండా నచ్చే ఉంటావు. అయితే ఇక మీదట ఆలస్యం చేయొద్దు. ఈ రోజు పంతులు గారిని కలిసి ముహూర్తం పెట్టించేద్దాం. రండి. అప్పు స్వామి, ఆ పొగరబోది పేరు చెప్పే ఉంటే తన్ని తగలేస్తాను. ఎంబీబీఎస్ చదివిన అమ్మాయికి 7వ క్లాస్ అబ్బాయికి ఇవ్వడానికే నేను అప్పుడే చెప్పాను అతను తిరిగి తిరిగి ఇక్కడికే వస్తాడని. ఇలా చూడు, రాజీవ్కి నీకు 5వ తేదీ కళ్యాణం నిశ్చయమైపోయింది. నేను మాట ఇచ్చేశాను. అది జరుగుతుంది, జరిగే తీరుతుంది. అతను ఖర్చు పెట్టిన డబ్బుకి వడ్డీతో కూడా కలిపి తిరిగి ఇచ్చేస్తాం. అరే అప్పుస్వామి, అప్పుస్వామి, నెమ్మదిగా నిద్రపోతున్నావు. ఏం జరుగుతుందో తెలుసా? ఏంటి? అంబిక హాస్పిటల్కి రాలేదు. అంతే కదా, ఒంట్లో బాగలేదేమో. అది కాదురా, తను ఇంకా హాస్పిటల్కి రాదురా. అదెందుకు? తనకి పెళ్లి నిశ్చయం అయిపోయింది. అంటే అంబిక అది ఇంట్లో చెప్పేసిందా? అదే మంచిది. నేను కూడా అంబిక గురించి ఏదో అనుకున్నాను. తన్ని చాలా ఇబ్బంది పెట్టాను. తప్పు చేశాను. అది సరే, మాకు పెళ్లి నిశ్చయిస్తే ఏంటి? తన హాస్పిటల్కి రావచ్చు కదా. అది కాదు. మరి
అంబికాకి అమెరికాలో ఉన్న రాజుకి పెళ్లి నిశ్చయం చేస్తున్నారు. నువ్వు నన్ను చెప్పినా పర్వాలేదు, నిజం చెప్పకుండా నేను ఉండలేనురా. ఈ నెల 25వ తారీఖు ముహూర్తం పెట్టుకున్నారా? వాడు చెప్పింది నిజమేనా వడివేలు? అవును అక్బర్. మాధవన్నా, నిజమేరా, అంతా రంగస్వామి ఏర్పాటు చేశాడు. వాడు నిన్ను మోసం చేశాడురా. వదలను. అప్పుస్వామి, తొందరగా పట్టుకోండి. అయ్యో బయటికి రారా. ఈ అప్పుస్వామి ప్రాణాలతో ఉన్నప్పుడు నీ బిడ్డను ఎవరికి పెళ్లి చేసిస్తావో చూస్తాను రా. ధైర్యం ఉన్నోడు అయితే బయటికి రారా. ఏంట్రా అప్పుస్వామి? లేదు మాధవన్న, నా వల్ల కాదు. దాన్నే చెప్పమానండి. ఓసే డాక్టర్ అమ్మాయి, అమెరికా అబ్బాయిని చూడగానే నేను నీ కంటికి కనిపించలేదా? ఆగరా అంబికా, 2,82,212 రూపాయలు ఖర్చు పెట్టి చదివించాను. నన్ను నువ్వు మోసం చేయాలనుకుంటే అందరిని నరికి చంపేస్తాను. రే రంగస్వామి, తాగుబోతోడా, మర్యాదగా బయటికి రారా. నీవు ఈ ప్రపంచాన్ని చూడకముందే ఈ ప్రపంచాన్ని నేను చూశానురా. నా కూతురికి ఎప్పుడు కళ్యాణం చేయాలనేది నాకు తెలుసు. ఎవరిని పెళ్లి చేసుకోవాలనేది తనే నిర్ణయించుకుంటుంది. నీకు అమ్మాయి దొరకలేదని ఇంటింటికి పోయి అమ్మాయి నువ్వు అని అడిగితే ఏం రా ప్రయోజనం? నీకెవరు పిల్లనివ్వరు. రోడ్ల మీద తిరిగినవాడే కదా నువ్వు. డబ్బులు ఇచ్చిన అప్పుస్వామి ముందే నువ్వు ధైర్యం నిలబడుతున్నావురా నువ్వు. చాలా రోజుల నుంచి చూస్తున్నాను. నువ్వు ఖర్చు పెట్టిన లెక్క చెబుతూనే ఉన్నావు. నా కూతురు డాక్టర్ అయింది ఆమె తెలివి వల్ల, నువ్వు పడేసిన డబ్బుల వల్ల కాదు. 2,82,000 రూపాయలు ఇదిగోరా. వడ్డీ మొత్తం కల్పించాను, ఏంచి చూసుకో. చాలేదంటే చెప్పు. నాకు డబ్బులు పెద్ద విషయం కాదురా. డబ్బుల కోసం సొంత భార్యని బిడ్డని అమ్మేటోడివి కదరా నువ్వు. నేను డబ్బులుండి పుట్టినోడ్రా. అందరికి ఇచ్చానే కానీ ఎవరి దగ్గర లాక్కోలేదు. చేతులు సాపి అడుక్కున్న వాళ్ళు లోపలున్నారు. దాన్ని చెప్పమను, పిలువురా దాన్ని. పిలువురా దాన్ని, దాంతో నేను మాట్లాడాలి. ఈ జన్మలో తను నిన్ను తిరిగి కూడా చూడదురా. ఇది నువ్వు చెప్పొద్దు, వాళ్ళిద్దరు కలిసి ముగింపు చెప్పనై. ఏమీ నిర్ణయించొద్దు. అంత కోపంగా ఉంటే నీ కూతురు అతను కట్టబెట్టరా. రంగస్వామి, ఇవ్వలేవు. ఈ ఊర్లో ఇతనికి అమ్మాయే దొరకదు. ఎందుకంటే రౌడిగాడికి ఎవరైనా పిల్లనిస్తారా? పొగరునాయనా, నీ పప్పులంతా ఈ ఊర్లోనే ఉడుకుతాయి. నువ్వు ఇక్కడ దొరికే భోజనమే చేస్తున్నావు కదా. వేరే ఊర్లో ఉండే పెద్ద పెద్ద రౌడీల్ని నువ్వు చూడలేదు కదా. నీకు తగిన వాడిని వాళ్ళని తీసుకొచ్చానరా. భూతప్పండి, రారా ఇక్కడికే. దేవుడా, వాడు ఏమడుగుతాడో చాలు అనేదాకా ఇవ్వరా.